హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో ఫ్లవర్స్ గురించి ఒక వీడియో చేశాను కదా, అందులో బియ్యం కడిగిన వాటర్ని అయితే పోస్తూ ఉంటాను మొక్కలకి అని చెప్పాను కదా. సో నేను ఇప్పుడైతే చూడండి, బంగాళాదుంప తొక్కలు అయితే వేసేసి ఇలా 5 డేస్ నానబెట్టుకున్న వాటర్ని అయితే 6th డే అయితే ఎత్తుకున్నానండి. సో ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే ఒక బకెట్లోకి అయితే పోసేసుకొని, ఇంకా దాంట్లో ఎక్స్ట్రా ఒక 5 లీటర్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని, చూస్తున్నారా నేను ఈ విధంగా వాటర్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకేం లేదు, మొత్తం వాటర్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మొక్కలకైతే ఇవ్వచ్చండి. సో ఆల్రెడీ మొక్కలు అన్నిటిలో కూడా కొంచెం తేమ అయితే బాగా ఉంది. సో నేనైతే కొంచెం కొంచెంగా అయితే ఇస్తున్నాను. సో చూడండి, ఇదే విధంగా అన్ని మొక్కలకు ఇచ్చామంటే, ఇంకా లాస్ట్ టైం నేను వీడియోలో ఫ్లవర్స్ చూపించాను కదా, అవన్నీ కూడా కట్ చేసేసానండి. ఇంకా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఆ వాటర్ అయితే ఇవ్వడం వల్ల మంచి మళ్ళీ అయితే కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయిపోయి ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఇంకా బాగా వస్తూ ఉంటాయి. ఇలా మనం ఎప్పుడు వచ్చిన ఫ్లవర్స్ని అప్పుడైతే కట్ చేస్తూ ఉన్నామంటే ఇంకా బాగా అయితే గ్రోత్ బాగుంటుంది. అలాగే ఫ్లవర్స్ బాగా వస్తాయి. అసలు మనము చాలా బాగా అయితే వస్తాయి, నేనైతే చెప్తున్నానండి. సో ఇక్కడ చూడండి, ఇదైతే బటన్ రోజ్, కానీ బటన్ రోజ్ కాదండి, చాలా పెద్ద సైజే వస్తాయి ఇవి ఫ్లవర్స్. కలర్ కూడా చాలా బాగుంటుంది, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్లవర్స్. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది. సో చూడండి, మొక్క మొత్తం కూడా మళ్ళీ కొత్త చిగుళ్ళు అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడైతే ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాను. సో చూడండి, మా చామంతి మొక్క ఎంత బాగా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయిందో. ఇంకా మీ మొక్కలు కూడా ఇదే విధంగా రావాలంటే ఈ వాటర్ని అయితే పోస్తూ ఉండండి, వీక్లీ 2 టైమ్స్ పోస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.